హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ బల్ల మీద పెద్ద పెద్ద సామాన్లు పెట్టానండి. మన ఇంట్లో ఇత్తడి సామాన్లు, ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు, టిఫినీలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఈ బల్ల మీద పెట్టుకుంటాను. వీటికి దుమ్ము పడకుండా ఇదిగోండి ఒక చీర కప్పాను. కబోర్డ్స్ లేవు కదా! కబోర్డ్స్ లేకపోవటం వల్ల చాలా దుమ్మొచ్చిద్దండి. దుమ్మనేది ఎక్కువగా ఉండిద్ది. అందుకని ఒక చీర కప్పి ఉంచుతాను. ఈ చీర బాగా దుమ్ము పట్టేసిందండి. అందుకని ఉతుకుదాములే అని తీస్తున్నాను. ఇటువైపున చివరనున్న సామానికి ఈ చీర అనేది వేసి మొత్తం లోపలికి పెట్టేశాను. అందువల్ల కొంచెం తీయటానికి కష్టంగా ఉంది. లాగుతుంటే రావట్లా. లేదో చీర మీద ఏమన్నా వేశానో ఏమో కానీ చాలా సేపు లాగానండి. లాగుతుంటే రాను కూడా రావట్లేదు. ఇంక ఇదిగోండి చిన్నగా తీస్తున్నాను. మనం ఒకేసారి మొత్తం లాగామనుకోండి సామాన్లు కూడా మన మీద పడతాయి. అందుకని జాగ్రత్తగా చిన్నగా తీస్తున్నాను. ఈ సామాను మీద చీర కప్పలేదనుకోండి అసలు ఎంత దుమ్ముండిద్దోనండి. అసలు తెల్లంగా పేరుకొని మనకి బయటికే కనపడతా ఉండిద్ది. అంత దుమ్ముండిద్ది. ప్రతిసారి ఈ సామానుకున్న దుమ్ము దులుపుకోవాలంటే కష్టంగా ఉండిద్ది కదండీ. ఇంట్లో మామూలు పనులే చేసుకోలేకపోతున్నాం. ఇంక ఈ బల్లల మీద ఉన్న సామాన్లు తుడుచుకుంటా ఇవన్నీ ఎక్కడ చేసుకుంటాము. అందుకని చీర కప్పానండి. చీర కప్పటం వల్ల మాత్రం నాకు హాయిగా ఉంది. దుమ్మనేది చాలా తక్కువగా ఉంది. అసలు డస్ట్ అనేదే ఉండట్లేదండి. ఎప్పుడో నేను సంవత్సరానికి ఒక్కసారి కడుగుతాను వీటిని. అవసరమైనవి తీసుకొని కడిగేసి వాడుకుంటానండి. తర్వాత ఇంక బల్ల మీద పెట్టేస్తాను. ఇంక ఇత్తడియి ఉండయనుకోండి ఎప్పుడో వాడుకుంటాం కదా! మనం ప్రతిసారి వాడుకోం కదండీ. సంవత్సరానికి ఒక్కసారి సంక్రాంతి పండగప్పుడు ఇత్తడి సామాను క్లీన్ చేస్తాను. మిగతా టైంలో అయితే అస్సలకి వాడను. ఇత్తడి సామాన్లు వినాయక చవితప్పుడు మాత్రం దేవుడికి వారు పోయటానికి ఇత్తడి బిందెలు వాడతాను. ఇంకా అప్పుడు మళ్ళీ రుద్ది బల్ల మీద వేస్తానండి. మాలాగా కబోర్డ్స్ లేని వాళ్ళు ఇలా బల్లల మీద సామానికి ఒక చీర లాంటిది కప్పుకోండి. దుమ్ము అనేది పడకుండా ఉండిద్ది. లేదనుకోండి పెద్ద పెద్ద కవర్స్ తెచ్చుకొని సామానికి తొడగండి. కవర్స్ కంటే కూడా నాకు ఇదే బాగుంది అనిపిస్తుందండి. చీర ఒకసారి తీసి ఉతికేసుకోవచ్చు. చీర ఇదిగోండి ఇంకా సరిపేసి నానబెడుతున్నాను. సరిపేసి బాగా ఒక గంట సేపు నానబెట్టామనుకోండి మురికి అనేది త్వరగా పోయిద్ది. దోమలు అంతా గలీజ్ చేసి ఉండిద్ది కదండి. దుమ్ము ఎక్కువగా ఉండిద్ది. సరుకులో నానబెట్టామంటే మురికి త్వరగా పోయిద్ది. నార్మల్ బట్టలు కూడా నానబెడుతున్నాను ఒకేసారి. ఇంక ఇవి నానబెట్టి వంట పని చేసుకోవాలండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా! వంట పని అంతా పూర్తయ్యేలోపు ఇవి నానతాయి. తర్వాత ఉతుక్కుంటే మురికి అనేది ఈజీగా తొలగిపోయిద్ది. ఉతికిన తర్వాత కొంచెం కంఫర్ట్ వేసి జాడిచ్చామంటే మంచి సువాసనగా ఉండిద్ది. దుమ్ము ఎక్కువగా ఉంది కదండి అందుకని దాన్ని సపరేట్గా నానబెట్టాను. రోజువారీ బట్టల్లో కలిపి నానబెట్టామనుకోండి ఆ దుమ్మంతా ఈ బట్టలకు అంటేసిద్ది. అందుకని సపరేట్గా నానబెట్టాను. ఈరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పని మొదలుపెట్టానండి. మా ఊరు తిరణాలప్పుడు చేద్దామనుకున్నాను. అప్పుడు జ్వరం రావటంతో ఆ పని అంతే వాయిదా పడిపోయింది. ఇంకా ఈరోజు తీశానండి. దీన్ని ఉతికి మళ్ళీ సామాన్ మీద కప్పాననుకోండి సామాన్ల మీద దుమ్ము అనేదే ఉండదండి. కప్పకుండా ఉన్నాననుకోండి దుమ్మే కాదు దోమలు కూడా గలీజు గలీజ్ చేసేస్తాయి. పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కదండి మా వాడికి క్యారేజీ సర్దేస్తున్నాను. వాడికే కొంచెం అన్నం వండుతానండి. అన్నం కొంచెం మిగిలితే ఒక్కో రోజు అయితే మిగలదు. కూరేమో ఎగ్గు కర్రీ చేశాను. ఈరోజు మాకు భోజనాలు ఉన్నాయండి. ఇంట్లో అందరికి వంట చేసే పని లేదు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాటికి అన్నం వండాను. ఎగ్గు కర్రీ అనుకోండి సింపుల్గా ఈజీగా అయిపోయిద్ది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకని ఎగ్గు కర్రీ చేశాను. పెద్ద బాక్స్లోకేమో కూరన్నం పెడతానండి. చిన్న బాక్స్లోనేమో పెరుగన్నం పెడతాను. కూరన్నం ఎక్కువ తింటారు మా పిల్లలు. పెరుగన్నం అనేది చాలా తక్కువ తింటారు. అందుకనే పెద్ద బాక్స్లో కూరన్నానికి పెట్టి చిన్న బాక్స్లో పెరుగన్నానికి పెడుతున్నాను. ఇంకో బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్లోనేమో ఇంకేదో ఒక స్నాక్స్ పెడతాను. చక్రాలు అయితే అయిపోయినాయి ఇంట్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రూట్స్ పెడుతున్నాను. ద్రాక్షకాయలు ఉండయండి ఇంట్లో. ఇంకా ద్రాక్షకాయలు ఇదిగోండి వాటర్లో వేసి కడిగి ఇంకా గిన్నెలో పెట్టేస్తున్నానండి. కడగకుండా పెట్టామనుకోండి డస్ట్ ఎక్కువగా ఉండిద్ది కదా పిల్లలు ఇంక అంతే తినేస్తారు. అందుకనే కడిగి పెడతాను నేను. అంటే సోడాలు అవన్నీ వేసి కడగను కానీ నార్మల్గా వాటర్లో వేసి కడిగి పెట్టేస్తాను. పిల్లల బాక్స్ అయితే ఇంక ఇలానే సర్దుతానండి నేను. ఎక్కువ స్నాక్స్ ఏమి ఉండవు. ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ లేదనుకోండి ఇంట్లో ఏమన్నా స్నాక్స్ ఉన్నాయనుకోండి అవి ఏదో ఒక్కటి పెట్టేస్తాను. ఎక్కువ పెట్టామనుకోండి అన్నం తినకుండా స్నాక్స్ తినే ఉంటారు. అందుకని ఏదో ఒక్కటే పెడతాను. ఫ్రూట్స్ తింటే మాత్రం పిల్లలు చాలా హ్యాపీగా ఉండిద్దండి. ఈరోజు మా వాడు ఫ్రూట్స్ పెట్టమన్నాడు. అందుకనే ఫ్రూట్స్ పెట్టాను. పెరుగన్నం మాత్రం కలిపే పంపిస్తానండి. పెరుగన్నం కలుపుకోవటం చేత అవ్వట్లేదంట. వాటర్ ఎక్కువ పోసుకున్నాడు అనుకోండి నీళ్ళుగా ఉండి
క్యారేజ్ బ్యాగ్ మొత్తం పడిపోయి క్యారేజ్ బ్యాగ్ అంతా రోత రోత అయిపోయి వాసన వస్తుంది. అందుకని ఇదిగో కలిపి పెట్టాననుకోండి, ఒక్క చుక్క వాటర్ పోసుకొని మళ్ళీ స్పూన్తో కలుపుకొని తింటారు. స్పూన్తోనే అన్నం తినాలంటండి, చేత్తో తినకూడదంట. స్పూన్తో కలుపుకోవటమేం పిల్లలకి రాదు. అందుకనే పెరుగన్నం కలిపి పెట్టేస్తాను. కూరన్నం అయితే వాడే కలుపుకొని తింటాడు, ఇబ్బంది ఏమి ఉండదు. క్యారేజీ బ్యాగ్లో ఇంకా ఈ క్యారేజీ, వాటర్ బాటిల్, స్పూను, కర్చీఫ్ ఇంక ఇంతవరకే వేస్తానండి. మా వాడు ఇంకా స్నానం చేసి రెడీ అవుతానే ఉన్నాడు. ఇంకా వాడి రెడీ అయ్యేటప్పటికి నేను క్యారేజీ సర్దేశానండి. నా పని అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడేమో టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు దోశలు చేస్తున్నానండి. దోశలు పిండేశాను. దోశలు చేయక ఈ మధ్య చాలా రోజులు అవుతుంది. ఇంకా మా అబ్బాయి దోశలు కావాలని ఒకటే మనిగా అడుగుతున్నాడు. అందుకని ఈరోజు దోశలు పోసాను. ఈరోజు చట్నీ కూడా ఏం చేయలేదండి. ఎగ్గు కూర చేశాను కదా ఇందాక, ఎగ్గు ఫ్రై. ఆ ఫ్రై దోశల మీద వేస్తున్నాను. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటాయో, టేస్ట్ బాగుంటే ఇలానే తినొచ్చని ఒక్క దోశ పోసానండి. ఒక్క దోశ పోసి ఇలా కూర వేసాను. వేస్తే మా వాడు తిని బాగానే ఉందన్నాడు. అందుకని వాడికి అన్ని దోశలు ఇలాగే పోసిచ్చాను. ఇలా వేస్ట్ చేసామనుకోండి, తక్కువ కూరతోటి ఎక్కువ దోశలు తినేయచ్చు. నార్మల్గా మనం దోశ పోసుకొని కూర నంచుకొని తినాలంటే మాత్రం కూర అనేది చాలా ఎక్కువ పట్టిద్ది. ఇలా అయితే తక్కువ కూరతో తినేయచ్చు. ఇది వెరైటీ ఎగ్ దోశ లాగా ఉంది కదండి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయటం. ఈరోజు భోజనాలు ఉన్నాయని చెప్పాను కదండి, టిఫిన్కి కూడా పిలిచారు. ఇంకా మా వాడు స్కూల్కి వెళ్ళాలి కదా, వాడు టిఫిన్ తినేటప్పటికి లేట్ అయ్యిద్దిలే అని అందుకనే చట్నీ చేయలేదండి. ఇంట్లో వాళ్ళందరూ తింటే చట్నీ చేయొచ్చు కానీ ఒక్కళ్ళ కోసం చట్నీ ఏం చేస్తాము. ఇంకా అందుకని ఈ కూరతోటి ఇలా వెరైటీగా ట్రై చేశాను. ఇప్పుడు ఇంట్లో చీమలు ఎక్కువగా వస్తున్నాయండి. నిన్న పెరుగు గిన్నె అలమారలో పెట్టాను. పెరుగు గిన్నె నిండా చీమలేనండి. ఇంతవరకు అసలు చీమలు రావట్లేదు. చీమలు లేవు కదా అని నేను చీమల మందు ఏమీ వేయలేదండి. నిన్న పెరుగు నిండా చీమలు ఎక్కినాయి. చీమల మందు రాద్దాంలని ఇంక ఇదిగోండి అరమారంతా తీసి సర్దుతున్నాను. పేపర్లు కూడా నల్లగా అయిపోయినాయి. సర్దుదాం అనుకుంటున్నాను, ఇంకా అంతే వదిలేశాను. ఇంక ఇదిగోండి ఈ పేపర్లన్నీ తీసేసి కొత్త పేపర్లు వేసేసి మొత్తం చీమల మందు గీసేయాలండి. చీమల మందు చాక్పీసులు వస్తాయి కదా, అదే వాడతాను ఎక్కువ శాతం నేను. పొడి మందు అనుకోండి అన్నీ గిన్నెల మీద వాటి మీద పడతా ఉంటుంది. ఈ అర్మార్లో మేము అన్నం గిన్నెలు, కూర గిన్నెలు, పచ్చళ్ళ డబ్బాలు అలాంటివి పెట్టుకుంటాము. అర్మార్ ఎక్కువ వాడతానండి. ఎక్కువ ఆయిల్ మరకలు, పచ్చడి మరకలు అవి పెడతా ఉంటాయి. అందుకనే పొడి లాంటిది అయితే వెయ్యను, నేను చాప్లీస్ లాంటిదే గీస్తాను. ఈ చీమలకు తోడు బొద్దింకలండి. అస్సలు బొద్దింకలతో మామూలు ఇబ్బంది లేదండి. అంతా ఏందో తెల్లంగా పొట్టులాగా రాలుతుంది. అంతా నలకలు నలకలుగా అసలు ఎంత దుమ్ము వస్తుందోనండి. ఒకరోజు తుడిచామనుకోండి 2 రోజులకు మళ్ళీ దుమ్ము వచ్చేస్తుంది. అట్లా ఉంటుంది. కబోర్డ్స్లో ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. క్లాత్ తీసుకొని ఇదిగోండి మొత్తం దుమ్మంతా దులిపేస్తున్నాను. వాటర్ పెట్టి కడగటం అలా అయితే ఉండదులేండి. క్లాత్ తీసుకొని నీట్గా దుమ్ము అనేది దులిపేస్తున్నాను. ఈ దుమ్మంతా దులిపిన తర్వాత పేపర్లు వేస్తాను. పేపర్లు కాకుండా అర్మార్లో వేసుకునే షీట్లు ఉంటాయి కదండి, అవి వేసుకుంటే వెంటనే మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రస్తుతానికి నాకు అవి అందుబాటులో లేవు. అందుకనే నేను పేపర్లో వేసుకుంటున్నాను. ఆ షీట్లు వేసుకున్నామంటే మాత్రం మార్చాల్సిన అవసరం లేదండి. వాటి మీద ఉన్న దుమ్మంతా దులిపేసుకుంటుంటే సరిపోయిద్ది. ఇంకెప్పుడో సంవత్సరానికి ఒకసారి వాటిని తీసి ఉతికేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. మొత్తం ఇదిగోండి ఈ చీమల చాపలిస్తుంది కదా, మొత్తం గీసేస్తున్నాను. నిన్నైతే పెరుగు మొత్తం పాడైపోయిందండి. బయట పెట్టి మళ్ళీ దాని చుట్టూ చీమల చాపలిసి గీశాను. అయినా సరే చీమలు అనేవి మొత్తం పోలేదండి. అసలు పెరుగు అంతా వేస్ట్గా పడేయాల్సి వచ్చింది. అందుకని ఈరోజు మాత్రం తప్పనిసరిగా అరమార మొత్తం క్లీన్ చేసి ఈ చీమల ముందు గీసేస్తున్నానండి. బొద్దింకలు అనేవి శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలిస్తే నాకు ఒక మంచి టిప్పు చెప్పండి అండి. బొద్దింకలతో మాత్రం బాగా ఇబ్బంది అయిపోయింది. నైటు అంట్లన్నీ టబ్బులో వేసి పెడతానండి, టబ్బు నిండా బొద్దింకలేనండి. ఇంకెక్కడ పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో మేము అటు ఇటు తిరిగేటప్పుడు బొద్దింకలు తిరగవండి. నైట్ లైట్లు ఆపేసి మేము పడుకుంటాం చూడండి, అప్పుడు వస్తాయి అట్టుంది బొద్దింకలు. టబ్బు నిండా బొద్దింకలే ఉంటాయండి. నైటు బాత్రూంలో, అరమార్లో, అంట్లు టబ్బులో అన్నిట్లో తిరుగుతూ ఉంటాయి. అటు ఇటు అటు ఇటు ఎన్ని బొద్దింకలు వస్తున్నాయో. అక్కడికి హిట్టు తెచ్చి కొడుతున్నాను. ఒక లిక్విడ్ లాంటిది ఇచ్చారండి, పేస్ట్ లాంటిది, అది వేస్తున్నాము. అయినా కూడా అసలు ఎన్ని బొద్దింకలు వస్తున్నాయో. ఏదన్నా మీకు తెలిసిన మంచి చిట్కా మాత్రం ఒకటి తప్పనిసరిగా చెప్పండి. అరమారంతా తుడిచేసి పేపర్లు వేసానండి.
పేపర్లు మనకి ఆయిల్ మరకలు ఏమన్నా పడ్డా సరే పేపర్ అనేది పీల్చేసిద్దండి. పేపర్ వేసుకోవటం మంచిదే. పై ఆరలోనేమో పచ్చడి డబ్బాలు, ఇంకా మనం వాడుకోనివి డబ్బాలు ఉంటాయి కదండి, అవన్నీ పై అరమారలో పెట్టేసుకుంటాను. మనకి తేనెకి సీసాలు వచ్చినాయి, తేనె సీసాలు, పిల్లలు చిన్నపిల్లలప్పుడు హార్లిక్స్ సీసాలు, బూస్ట్ డబ్బాలు అవన్నీ ఉండే కదండి, అవన్నీ ఈ అరమారలో పెట్టేసుకుంటాను. ఎప్పుడన్నా అవసరమైతేలే ఏమన్నా పోసుకోవడానికి ఉంటాయిలే అని. ఇంకా పచ్చళ్ళలో తిరగమాత వేసుకుంటాం కదా, అవి కూడా ఇక్కడే పెట్టేసుకుంటాను. అంతకుముందు చింతపండు పెట్టేదాన్నండి, చింతపండుకు కూడా బొద్దింకలు వచ్చేస్తున్నాయి. అందుకని కబోర్డ్స్లోంచి తీసేసి మామూలుగా వేరేగా సపరేట్గా పెట్టుకుంటున్నాను. కింద అరమారలోనేమో కల్లుప్పు వాడుకుంటాం కదండి మనం కూరల్లోకి, పచ్చడిలోకి వాటికి. ఒక డబ్బాలో కల్లుప్పు పోసి పెట్టుకుంటాను. ఇంక ఈ 2 డబ్బాలైతే ఖాళీగానే ఉండేయండి. ఎయ్యో ఒకటి పోసి పెట్టుకోవడానికి ఉంటాయిలని ఇక్కడ పెట్టేశాను. ఇంకా మేము రోజు వండుకునే అన్నం, కూరలు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. పెరుగు గిన్నెలు, అన్నం గిన్నెలు, కూర గిన్నెలు అన్నీ అరమారలో సర్దేసి పెట్టేసుకుంటాను. ఇదిగోండి పెరుగు గిన్నె. ఈరోజైతే చీమలు లేవులేండి. నిన్నైతే పెరుగు మొత్తం వేస్ట్గా పడేశాను. ఈరోజైతే నయ్యం, ఈరోజు చీమలు ఎక్కలేదు. అరమార మొత్తం దులిపేశానండి. ఇంకా ఈ అరమారనే కాదు, పంచదార డబ్బాలు, మనకి ఇడ్లీ రవ్వ అవన్నీ ఉంటాయి కదండి, ఇంకా వాటి కాడ కూడా మొత్తం ఈ చాప్లీస్ గీసేయాలి. లేదనుకోండి వాటన్నిటి నిండా చీమలు ఎక్కుతాయి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.